ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కాస్త సీరియస్గా ఉన్నారట. కాస్త సీరియసే కాదు, పెద్ద సీరియస్గానే ఉన్నారట. ఏంటంటే తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి శాసనసభ్యులు పనితీరు అంతగా బాగుండట్లేదు. ఏదో అక్కడక్కడ కొంతమంది బాగానే పనిచేస్తున్నారు, కానీ మెజార్టీ శాసనసభ్యులు పనితీరు చూస్తూ ఉంటే వాళ్ళు లోకల్గా తిరుగుతున్న సందర్భాలు లేవు. అప్పుడే కూటమి వచ్చి 100 రోజులైంది. ఈ 100 రోజుల్లో చూసుకుంటే పెన్షన్ సమయానికి వచ్చి పెన్షన్ ఇచ్చేస్తున్నారు. ఆ తర్వాత ఏదైనా ఇంపార్టెంట్ మ్యారేజ్లు, ఇంపార్టెంట్ పరామర్శలకు మట్టుకు మాత్రమే పరిమితం అవుతున్నారు. వీళ్ళకంటూ ఒక కార్యక్రమం పెట్టుకుని ప్రజల్లోకి వెళ్ళి అసలు సమస్యలు ఏంటి, వైసీపీ హయాంలో ఏ ఏ గ్రామాలు నిర్లక్ష్యానికి గురై ఎక్కడ రోడ్స్ వేయాల్సి ఉంది, ఎక్కడ డ్రింకింగ్ వాటర్ ఇవ్వాల్సి ఉంది, ఎక్కడ ఎలక్ట్రిసిటీ డెవలప్ చేయాల్సి ఉంది, ఇరిగేషన్ సంబంధించిన సమస్యలు ఏంటి, రైతు వారీగా మనం ఏమేం చెయ్యాలి ఇంకా అనేది వీళ్ళెవ్వరూ కూడా లెగ్ వర్క్ అయితే చేస్తున్న దాఖలాలు ఎక్కడ కనపట్లేదు. ఇందులో చూస్తుంటే పార్టీ ఆఫీస్ నుంచి మాకు అందిన సమాచారం ప్రకారం వాళ్ళ పేరు చెప్పట్లేదు, కానీ ఉత్తరాంధ్ర జిల్లాలో 2 మహిళా ఎమ్మెల్యేలు అలాగే ఉన్నారట. గోదావరి జిల్లాలో ఒక శాసనసభ్యుడు ఉన్నాడట. రాయలసీమలో 2 ఉన్నారట. వీళ్ళు చూస్తుంటే వీళ్ళ మీద ఎంత సీరియస్ అవుతున్నాడంటే చంద్రబాబు నాయుడు గారు సస్పెండ్ చేసి పడేద్దామా, అసలు వీళ్ళు పెన్షన్ పంపిణీ కూడా వెళ్ళట్లేదట. మరి ఎక్కడ ఉంటున్నారో తెలియదు వీళ్ళు. అలాగని విజయవాడ వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి ముందు ప్రత్యక్ష అవుతున్న దాఖలాలు లేవు. మరి హైదరాబాదు, బెంగళూరు వేరే చోట ఏమైనా ఉంటున్నారో మరి ఏంటో తెలియట్లేదు. కానీ సీఎం గారికి అయితే చాలా కోపంగా ఉందట. ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు. 100 రోజులు అవుతుంది కాబట్టి ఈ 100 రోజుల్లో తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుల పనితీరు మీద మనం గ్రేడింగ్ ఇద్దాం. ఆల్రెడీ మనం ఇచ్చారు గ్రేడింగ్. ఆ గ్రేడింగ్లో కొంతమందికి మంచి మార్కులు వచ్చాయి. కోనసీమ జిల్లాలో ముమ్మడివరం శాసనసభ్యులు బుచ్చిబాబుకి మంచి మార్కులు వచ్చాయి. అలాగే వెస్ట్ గోదావరి తణుకు ఆర్మీ రాధాకృష్ణ, ఆయనకి మంచి మార్కులు వచ్చాయి. కానీ ఈసారి గ్రేడింగ్ అలా కాదు, చాలా పకడ్బందీగా చేద్దాం. ఎందువల్లంటే ఆయనకి ఈ ఆదిమూలం ఉంది కదండి. ఈ ఆదిమూలం ఇష్యూ వచ్చిన తర్వాత ఎమ్మెల్యేని నెగ్లెక్ట్ చేస్తే కొంప మునిగిపోద్దనే ఒక నిర్ణయానికి వచ్చాడు. వీళ్ళ అనుక్షణం మనకు కనిపెడుతూ ఉండాలి. వీళ్ళ ప్రతి మూమెంట్ మీద మనం క్లీన్ అబ్జర్వేషన్ పెట్టుకోవాలి. అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి, వీళ్ళ మీద ఒక నివేదిక మనం ఎప్పటికప్పుడు తెప్పించుకుంటూ ఉండాలి అని ఒక ఆలోచనకు వచ్చాడు. ఇతను ఎప్పుడు అంతే, ఎప్పుడు సీఎంగా ఉన్నా కానీ ఎమ్మెల్యే నుంచి గ్రేడింగు, వాళ్ళకి మార్కులు ఇవన్నీ చేస్తూ ఉంటాడు. అలవాటు ఉంది అతను. కానీ ఈసారి ఈ ఆదిమూలం ఇష్యూ ఇవన్నీ వచ్చిన తర్వాత ఇంకా పకడ్బందీగా చేయాలి అనేది ఒక ఆలోచనకు వచ్చారు. అట్ ది సేమ్ టైం వీళ్ళ ఆధిపత్యం కోసం ఆ జిల్లా మంత్రులతో వీళ్ళ బాండింగ్ ఎలా ఉంది, అసలు ఆ మంత్రి బాండింగ్ ఎలా ఉంది, ఆ మంత్రి ఎమ్మెల్యేని కలుస్తున్నాడా లేదు, ఇలాగా అనేక కోణాలు ఆయన అప్పుడే ఇంటెలిజెన్స్ ద్వారా ఆయన నివేదికలు తెప్పించుకుంటున్నాడు. 100 రోజులు పండగ పూర్తయిన తర్వాత 100 రోజులు సక్సెస్ ప్రోగ్రాం వీళ్ళు గ్రామాల్లో చేసుకుంటారు. కానీ తర్వాత ఉంటుంది పంచాయతీ మంగళగిరిలో. రోజుకి ఒక 20 మంది ఎమ్మెల్యేని కవర్ పెట్టుకుంటాడట. 20 మందిని కూర్చోబెట్టి ఒక్కొక్కళ్ళు పనితీరు ఆ 20 మందిలోనే అడుగుతాడట. నీ మీద ఈ రిపోర్ట్ వచ్చింది, నీ మీద ఈ కంప్లైంట్ వచ్చింది, నువ్వు ఈ పని చేసేవట, నువ్వు ఈ పని చేయలేదట, నువ్వు ఇక్కడికి వెళ్ళేవట, నువ్వు ఇక్కడికి వెళ్ళలేదట, నువ్వు వైసీపీ వాళ్ళతో ఇంటర్నల్ లింక్ పెట్టుకున్నావట, నువ్వు వాళ్ళ మీద విరుచుపడుతున్నావట, వీళ్ళ మీద ఇలాగా ఏదైతే ఉందో ఇవన్నీ కూడా పంచాయతీ 100 రోజుల తర్వాత ఉంటుందట. చూద్దాం ఈ పంచాయతీ అయిన తర్వాత ఏమవుతుందని మరొకసారి మనం మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.